అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల వరకున్నారా రాడా ఏమయ్యా క్రిస్టియనా? సరే ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి దళితుల్ని అవమానించాడని, ఒక దానాపురం సర్పంచ్ పట్ల వివక్ష చూపించారని, ఆ గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం పట్ల కనీసం స్టేజ్ మీదకి కూడా పిలువలేదనేటువంటి ఉద్దేశంతో అవమానించారని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దళిత సంఘాలు. ఆ నేపథ్యంలోనే నిన్నటి రోజున పెద్ద ఎత్తున కూడా రాష్ట్రరోకో చేపట్టాయి. తక్షణమే క్షమాపణ చెప్పడంతో పాటు కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మీద డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది దళిత సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఆదోని ఎమ్మెల్యే యొక్క వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? అంటే ఈరోజు మన 16వ తేదీ దానాపురంలో జరిగినటువంటి ప్రజల వద్దకు పార్థసారథి అనే కార్యక్రమంలో భాగంగా ఆయన దానాపురం గ్రామంకి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో ఎస్సీ సర్పంచ్ అయినటువంటి మా దళిత సోదరుడు చంద్రశేఖర్ అక్కడ ప్రథమ పౌరుడిగా ఉన్నారు. వాళ్ళు గ్రామానంతా చుట్టి సమస్యలను సేకరించుకొని తదనంతరం అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక కట్ట ఉంటే అక్కడ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలోనే ఎమ్మెల్యే గారు ప్రథమ పౌరుడు అయినట్టు చంద్రశేఖర్ గారు ఎక్కడున్నారు, రావాలి స్టేజ్ మీద అని చెప్పి ఆ వేదిక మీద కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా ఉన్నారు. పిలుస్తూ ఉండగా ఆయన వచ్చే సందర్భంలో మరి పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం నాయకురాలైనటువంటి గుడిసె కిష్టమ్మ ఎమ్మెల్యే గారు చెవిలో ఆయన ఎస్సీ అనడంతో అప్పటి వరకు చెయ్యి ఇట్లా ఉన్నింది, తీరా చెయ్యి కిందకి అంటే నీ స్థానం అక్కడ అనే రకంగా ఆ మీడియాలో అంతా కూడా ప్రచారం అయింది. మళ్ళీ ఆయనే కాదు, ఆమె కూడా ఎడమ చెయ్యిని కూడా కిందనే నిలబడనే రకంగా సూచించడం జరిగింది. మరి ఇది యావత్ మా ఆదోని కాన్స్టిట్యూషన్ అయితేనేమి దేశం మొత్తం మీద కూడా మా దళిత జాతిని అవమానపరిచే విధంగా భావించి అవమానపరిచారు కూడా. మరి దానికి స్పందిస్తూ మరి అది జరిగిన తర్వాత కూడా ఆదోనిలో 17వ తేదీ మరి ఆదోనిలో ఉన్నటువంటి అన్ని దళిత తర్వాత ప్రజా సంఘాలు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి జేఏసీగా ఏర్పడిన తర్వాత అందులో అన్ని సంఘాలు ఉన్నాయి దళిత. అందులో భాగంగా ఎంఆర్పిఎస్ కూడా ఉంది. అన్నీ చర్చించుకున్నాం. అంటే మనం తదనంతరం ఏం ప్రణాళిక ఉద్యమాన్ని ఏం రూపం చేద్దామని చెప్పి మేము అంతా కూడా అనుకున్నాం. మరి మరుసటి రోజు 18వ తేదీ ఖచ్చితంగా మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాము. ఆ ప్రెస్ మీట్ తదనంతరం అంటే ఆల్రెడీగా ఎమ్మెల్యే చెప్పాడు, నేను చెయ్యని తప్పుకి నా సమక్షంలో జరిగిన తప్పుకి నేను సారీ చెబుతున్నానని చెప్పారు కదా. సారీ చెప్పిన తర్వాత కూడా దళిత సంఘాలు ఆందోళన చేయడం కరెక్ట్ అంటారా? అదే ప్రశ్న జవాబు. దళిత సంఘాల్లోకి ఎవరికి పక్కన పెట్టుకుని చెప్పలేదు. మేము జేఏసీగా ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంఘాలు ఉన్నాము. అందులో ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే ఆయన తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఉదయం ప్రెస్ మీట్కి మేము ఆహ్వానించాము. అన్న వస్తున్నాం, రెడీ అవుతున్నాం అని చెప్పినారు. వాళ్ళు కూడా తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని ఎమ్మెల్యే పక్క నుండి అక్కడ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. మరి అది ఎంతవరకు సవాబని మేము కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ రోజు సాయంత్రం వచ్చి మాతో చర్చించినారు. అన్న ఇట్లానే సరేపా, మీకు ఎమ్మెల్యేతో చనువు ఉండొచ్చు, ఎమ్మెల్యే గారు మీకు చెప్పిన తర్వాత మీరు జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నారు కదా, ఆ విషయాన్ని మీరు ఇక్కడ ప్రతిపాదన చేయొచ్చు కదా. దాన్ని మనమందరూ కూడా సమిష్టి నిర్ణయాలు సమిష్టి చర్చించుకునే ఏదైనా మనం డెసిషన్ తీసుకుంటుంటే మీరు కాకుండా మీకు ఒక్కరికే 4 గోళ్ళు ఆయన ఇంట్లో పిలిచి మళ్ళీ అందులో ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే అవమానానికి గురైనాడో ఆ వ్యక్తి లేకుండా మీరు క్షమాపణ చెప్పడం ఎంతవరకు సవాబని మేము ప్రశ్నిస్తున్నాము. ఆ రకంగా మీరు పోయింటే కూడా అందరూ కూడా ఇది ఉండేది, సమిష్టి నిర్ణయం సమిష్టి ఆలోచనతో. మీరు అది చేయలేదు కాబట్టి మరి దానికి వాళ్ళ విజ్ఞాతకే వదిలేసాం. ఎందుకు పోయినారని మనకు తెలియదు. మెజారిటీ దళిత సంఘాలు ప్రజా సంఘాలు కూడా ఒక వేదిక మీదే ఉన్నాము.
అయితే మీరు చెప్పండి, ఆల్రెడీ ఎప్పుడు దళితులకి ఈ దేశ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఒక ఎమ్మెల్యే కాళ్ళు కడిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల కాళ్ళు కడిగాను నేను, నాకు దళితుల పట్ల మంచి ఒపీనియన్ ఉందని ఎమ్మెల్యే చెప్తున్నాను. మీరేమంటారు? ఎమ్మెల్యే గారి యొక్క ప్రతిపాదన నేను 100% స్వీకరిస్తా. కాన్స్టిట్యున్సీలోనే కాదు, ఈ కర్నూలు జిల్లా నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్రం వరకు ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఎవరి దళితుల కాళ్ళు కడిగి నెత్తిమించినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు. ఆ యొక్క ఆయన చేసినటువంటి పనికి మేము స్వాగతిస్తాం. కానీ దళితుల కాళ్ళు కడిగి నెత్తిని నీళ్ళు చల్లుకున్నంత మాత్రాన దళితుల వివక్షతలు రూపమాపలేమని చెప్పేసి ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి. సెకండరీ, ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగినారు మా బాబాయ్ గారు, ఏమన్నారు, ఎమ్మెల్యే గారు ఆల్రెడీ క్షమాపణ చెప్పినారు కదా, మళ్ళీ దీన్ని ఎందుకు ఇంత ఇది చేస్తున్నారని చెప్పేసి. వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే ఈ ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు జేఏసీగా ఏర్పాటైన తర్వాత ఈ ఒక్క దళిత సంఘం కూడా ఎమ్మెల్యే గారిని కానీ ఇంకొక కూటమి నాయకులు కానీ ఎవరు మేము క్షమాపణ ఆశించలేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం నుంచి రాజ్యాంగం అమలుపరిచినప్పటి నుంచి దళితులను వివక్షించిన తర్వాత వేల లక్షల కోట్ల క్షమాపణలు ఒక్కొక్కటి కుప్పగానే పెరుగుతూనే ఉన్నాయి. క్షమాపణలు పెరుగుతూ పోతున్నట్టు వివక్షలు తగ్గుతూ పోతున్నాయా చెప్పండి. క్షమాపణలు ఏ విధంగా అయితే చెప్పుకుంటూ పోతూ ఉన్నారో, క్షమాపణ చెప్పిన ప్రతి చోటు నుండి వివక్షతను కూడా తగ్గించిపోయినప్పుడు దళితులకు ఆత్మగౌరవం తగ్గుతుందని చెప్పేసి ఏ నాయకుడైనా సమర్థించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎందుకు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఈ ఒక గ్రామంలో ఒక సర్పంచ్ జరిగిన అవమానం కాదు, యావత్ ఆదోని నియోజకవర్గం నుంచి కర్నూలు జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దళితుడికి జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం. ఇక ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పినారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదన్నా, దానికి నా సమాధానం, బాధితుడు ఎక్కడైతే వివక్షతకు గురైనాడో తన గ్రామ పంచాయతీ చూస్తుండగా, తన గ్రామ ప్రజానికం చూస్తుండగా ఆంజనేయ స్వామి గుడి మెట్ల దగ్గర వివక్షతని చూపించిన స్థానం అక్కడ. 100 మంది చూసేటువంటి స్థానంలో మీరు వివక్షత చూపించి నీ పార్టీ ఆఫీస్ దగ్గర, నీ పార్టీ ఆఫీస్ మెట్ట దగ్గర, నీ కార్యకర్తల సమక్షంలోన కేవలం ఒక సంఘం మాత్రమే దాన్ని ఇది చేసిగా జరిపిన నాయకులు పెట్టిన మాత్రాన బహిరంగంగా వివక్షత చూపించి నీ పరిధిలో ఉన్నటువంటి స్థావరంలో నువ్వు క్షమాపణ చెప్తే సరిపోతుందా? సరే, నువ్వు క్షమాపణ చెప్తున్నావు కదా అని చెప్పేసి కనీసం బాధితుడైనా అక్కడ ఉన్నాడా? బాధితుడు లేని క్షమాపణ 4 గోడలకు దిక్కా? అంటే ఇప్పుడు దళిత సంఘాలు అన్నీ కలిసి కేవలం బ్లాక్మెయిల్ చేస్తున్నాయి, కావాలనే ఉద్దేశంతోనే ధర్నాలు చేస్తున్నాయంటే అన్న, ఏ ఒక్క దళిత సంఘం ఈ రోజుకి దాదాపు 20 నుంచి 15 సంవత్సరాల తర్వాత దళితులంతా ఏకమై పోరాటం చేస్తున్నటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క ర్యాలీకి అయితే ఏంది, ఈ యొక్క ఆత్మగౌరవంకి అయితే ఏంది, గిట్టని వారు కావచ్చు, తమ రాజకీయం కోసం జాతిని తాకట్టు పెట్టి ఎదగాలనుకున్న వారు కూడా ఈ యొక్క పోరాటాన్ని, ఈ యొక్క మా ఆత్మగౌరవాన్ని, ఈ యొక్క దళితులు జరుగుతున్న వివక్షతను ఖండించవచ్చు, వ్యతిరేకించవచ్చు. తమ స్వార్థం కోసం, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, తమ ఎమ్మెల్యే గారిని, తమ పార్టీ నాయకులని మన్నలు పొందడం కోసం వారి జాతీయ పోరాటాన్ని కూడా ఈరోజు ఎవరో మన్నలు పొందాలనో లేకపోతే కావాలని చేసినటువంటి మూర్ఖులకు జాతి గురించి ఆత్మాభిమానం కోసం పోరాడిన మూర్ఖులకు జాతి గురించి మాట్లాడే అర్హత లేదని ముఖాముఖిగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఈ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ పట్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దళిత సంఘాలన్నీ? సార్, ఈ జాతి గౌరవం పైన ఉన్నటువంటి సున్నితమైనటువంటి ఈ యొక్క అంశాన్ని దళిత జాతినంతా గౌరవపరిచే విధంగా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే అనుచరులు, ఆయన పెట్టుకున్నటువంటి మిగతా దళిత సంఘమైనటువంటి ఎంఆర్పిఎస్ కానీ వాళ్ళందరితో కూడా ఎదురుదాడి చేసి మమ్మల్ని మరొకసారి అవమానం చేసేదానికే పూనుకుంటున్నాడే తప్ప అతను ఎటువంటిది జరిగినటువంటి దానికి క్షమాపణ కానీ పశ్చాత్తాపం కానీ ఇప్పటివరకు లేదు. ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏది మాట్లాడినా అవతల సైడ్ నుంచి రెచ్చగొట్టే విధానంతోనే చేస్తున్నారు తప్ప ఈ సున్నితమైన విషయాన్ని పరిష్కరించే విధంగా దిశలో వెళ్ళాలి తప్ప వేరే రకం కాదు. రెండో విషయం ఏంటంటే, మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటటువంటి కేసును మేము అడిగేటప్పుడు దానికి సంబంధించినటువంటి దాన్ని ఆయన నిజాయితీ పరుడైతే, ఆయన కరెక్ట్గా చేయలేదనుకుంటే, వాళ్ళు ఏది మాట్లాడలేదనుకుంటే మా పైన కేసులు పెట్టండి, మేము మాట్లాడలేదు, అయితే మేము క్షమాపణ కోరుకుంటున్నామని నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు బాధ్యులను బట్టి కానీ లేదా ఉన్నటువంటి దళిత సంఘాల వాళ్ళతో కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా, దళిత జాతులకు ఇబ్బందికరంగా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు దళిత సంఘాలన్నీ కూడా ఏకమై అతను ప్రశ్నించే దానికోసం మేము మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆయన చేసినటువంటి అవమానాన్ని గురించి ఈరోజు మమ్మల్ని ఏదో డబ్బులు పెట్టి మేము ఏదో మాట్లాడిస్తున్నారు అన్నటువంటి దానికోసం నువ్వు అట్లా అనుకుంటే మాతోనే మాట్లాడండి, దళిత సంఘాలతోనే కదా ఇప్పుడు నువ్వు అనేది. మమ్మల్ని దళిత సంఘాలనే అంటున్నావు, ఏమని వాళ్ళు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరో చెప్తే చేస్తున్నారు, లేదా ఇంకొకటి ఏదో పార్టీ చేస్తుంది, వైసీపీ చేస్తుంది, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ వైసీపీ పార్టీ అయినా దళితులు ఉన్నారు, మిగతా పార్టీలో దళితులు అనేటటువంటి వాని మనోభావాలు దెబ్బతిన్నందుకే ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్నాం.
ఎక్కడ చరిత్రలోని విధంగా ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చినటువంటి మాకు విషయం ఏమంటే అతన్ని ఇక్కడ ఆదోన్లో ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా అతని నాయకుడనో లేకపోతే ఎమ్మెల్యేనో అనుకోవడం లేదు సార్. ఎందుకు అనుకోవడం లేదంటే ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు అతన్ని డ్రామాచారి అంటున్నారు. అతను ఒక రకమైనటువంటి కమల్ హాసన్కి మించినటువంటి నటుడు అంటున్నారు. అంటే వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని విమర్శించేటప్పుడు అతన్నే నమ్ముకోకున్నప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు సార్? అది పోయి మమ్మల్ని దళితులు అన్నటువంటి వాళ్ళ మీద అతను ఈరోజు ఇంకా మా ఎదురుదాడి చేస్తున్నాడంటే మా పరిస్థితి ఎంతవరకు ఉంటుందో ఒక ఆలోచన చేయండి. అటువంటి ఆయనపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు మరి ముందుకు వెళ్తాము. ఇలాంటి చర్యలు తీసుకోలేదు, ఫైనల్గా చెప్పండి, సూటిగా చెప్పండి. సూటిగా ఫైనల్ అంటే ఆయన పైన ఎస్ఐటీ అట్రాసిటీ కేసు మొదలు పెట్టాలా. ఆయన ఇక మీట ఇటువంటి జరుపుకోకున్నట్లు ఆయన అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడతారు. చాలా వాగ్దాటి ఉంది ఆయనకి. అసెంబ్లీలో పోయి కూడా నా తప్పని ఒప్పుకోమని చెప్పండి. నేను దళిత జాతిని అన్నాము, అసెంబ్లీలో కూడా ఒకసారి చెప్పమని చెప్పండి. అయిపోతుంది, ఫినిష్ అయిపోతాడు, అతను ఇంకా మహానాయకుడు అవుతాడని కూడా మేము అనుకుంటాము. మరి అతని నుంచి మేము కోరుకునేది ఏమంటే చేసిన తప్పుకి తప్పు అయ్యింది, మేము అట్రాసిటీని మేము మోసుకుంటాము, అట్రాసిటీ మాకు పెట్టండి, మాకు తప్పు అయింది అని ఒప్పుకోమని చెప్పండి. దళిత సంఘాలు కానీ మిగతా నాయకులు కానీ సంతోషిస్తారు సార్. రైట్, మొత్తంగా చూసుకుంటే క్షమాపణ చెప్పినంత మాత్రాన ఇది సమస్య పోదు. వివక్షత జరిగింది, మీరు క్షమాపణ చెప్పేటువంటి సమయంలో మీ ఇంట్లో చెప్పుకుంటే కుదరదు, ఎక్కడైతే బహిరంగంగా చెప్పారో అక్కడ చెప్పాలి. లేదా మీకు నిజంగా దళితుల పట్ల తప్పనిసరిగా వాళ్ళ ప్రేమ ఉంటే, లేకపోతే దళితులను అవమానించలేదని మీరు భావిస్తే అసెంబ్లీలో క్షమాపణ చెప్పండి. అలా కాకపోతే మాత్రం తప్పనిసరిగా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, ఆదోని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.